అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజిత్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సుజిత్ బాబు గారు. ఎలా అంటే ప్రజలు అంటే 2019లో 10కి 10 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునింది. అదేవిధంగా మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 54 డివిజన్లు కూడా చేశారు. ఇప్పుడు సడన్గా అంటే ఈ 6 నెలల్లోనే మనం చూసాం 10కి 10 మళ్ళీ కూటమి కైవసం చేసుకుని అంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారనుకుంటున్నారు? నాకు తెలిసి ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చిందండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు పడిన కష్టాలు కానీ, తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. తర్వాత పోయినసారి మీరు అన్నట్టు కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే అవి వన్ సైడ్ జరిగాయండి. ఎందుకంటే ప్రభుత్వం ఏదుంటుందో దానికి తగ్గట్టుగానే వస్తుంది. కానీ ఏ రోజైతే ప్రత్యక్ష ఎన్నికలు, ఈరోజు సార్వత్రిక ఎన్నికలు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయి. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రజలు కూడా వీళ్ళ మీద విసికి వేజారిపోయి ఉన్నారు. ఎందుకంటే 10కి 10 సీట్లు నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెడితే ఈరోజు ఇంత వెక్స్ అయిపోయి పట్టుమని 10 సీట్లు జిల్లాలో 10కి 10 గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు పట్టుమని 10 సీట్లు గెలిచేదానికి ముఖ్యందంటే ప్రజలు ఏ విధమైన వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద అనేది చూపిస్తున్నారో మనకి చాలా స్పష్టంగా క్లియర్గా మనకు కనిపించిందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే జనసేన అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైనాట్ 175 ప్రజలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం అంటే వాళ్ళు కనీసం హాఫ్ అనుకున్నారు. మీరు కూడా ఊహించారా 10కి 10 వస్తాయని? లేదండి, మేము ఖచ్చితంగా మొదట ఏ రోజైతే మాకు అనేది పొత్తు అనేది నిర్ణయం జరిగిందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము 160 పైచిలకు స్థానాల్లో వస్తాయని ఖచ్చితంగా మాకైతే ఒక అవగాహన ఉందండి. ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజలు వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నా వాళ్ళకు వచ్చే బాధలన్నీ రాజకీయ పార్టీలుగా మాకే వచ్చి చెప్తూ వచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక భరోసా ఏర్పడిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిలబడుతున్నాడు, ప్రజల కోసం ఉంటున్నాడు అని చెప్పి ప్రజలు వాళ్ళు హార్ట్కి తీసుకునే దానికి 10 సంవత్సరాల టైం మేము వెయిట్ చేసాం. కానీ ప్రజలు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా మీకు క్రితంలో కూడా మీరు చూసుకున్నట్లయితే మేము పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనేది ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజే అర్జీలు వేల సంఖ్యలో, ఈ రోజైతే ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కానీ అదేవిధంగా వేరే ఇతరులు ఎవరు పెట్టినా రాని రెస్పాన్స్ ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీదకి సమస్య వెళ్తే మా సమస్య తీరిపోతుందని ఒక నమ్మకం ప్రజల్లోకి వచ్చిందండి. అది మనం కళ్ళారా చూసాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో. అదేవిధంగా 2004లో నెల్లూరు సిటీ నుంచి ముంగుమూరు శ్రీధరకృష్ణారెడ్డి 9లో గెలిచారు. అదేవిధంగా మీరు ఈసారి 2024కి నెల్లూరు సిటీ అడిగారు, అదేవిధంగా కోవూరు అడిగారు. అయితే ఇక్కడ ఏంటంటే నారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా అటు చూస్తే ప్రశాంత్ కుమార్ రెడ్డి, అంటే అడ్జస్ట్మెంట్ చేయలేని పరిస్థితిలో మీరు అయినా అసంతృప్తి చెందకుండానే పార్టీ కోసం పనిచేశారు. కొంతమంది వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు కూటమి వచ్చేసింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే నిజంగా మేము పడిన కష్టానికి మాకొక్క టికెట్ కనుక ఇచ్చుంటే నిజంగా బాగుండేది. కానీ అసంతృప్తి అయితే నిజంగా మనసులో ఉండింది. కానీ కొన్ని రోజుల తర్వాత అధినేత నిర్ణయమే మాకు శిరోధార్యం, దాంట్లో ఎటువంటి పరిస్థితులు లేదు. మేము పార్టీ కోసం వచ్చిన వాళ్ళం, పవన్ కళ్యాణ్ గారిని ఒక స్థానంలో చూసుకోవాలని ఆశపడ్డ వాళ్ళం. మేము ఎటువంటి విధంగా పార్టీని వదలం. పార్టీ కోసం వచ్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కొంచెంమంది వచ్చారు, ఇక్కడ టికెట్ రాలేదనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారండి. ఈరోజు కూటమి అనేది తర్వాత మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకుల కంటే కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా మమ్మల్ని కూడా కలుపుకొని తీసుకెళ్లారు. వాళ్ళు కూడా నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతో చాలామంది వైసీపీ పార్టీని వదిలి, అది శ్రీకారం కూడా నెల్లూరు జిల్లాలోనే జరిగింది. నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఒక్కసారిగా బయటకు వచ్చేసి శ్రీకారం చుట్టారు. ఇక్కడ అదే శ్రీకారం ఈ రోజైతే నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా రాజకీయం రాష్ట్రాన్ని శాసిస్తుంది అని చెప్పి మనకి నా చిన్నప్పటి నుంచి కానీ మీరు మీలో రాకముందర నుంచి కానీ ఒక నానుడు ఉంది. కానీ అది ఈరోజు నిజమైంది. ఎందుకంటే తిరుగుబాటు అనేది నెల్లూరు జిల్లా నుంచి మొదలైంది. ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా, ఇటుపక్క అనంతపురం దాకా ఈరోజు క్లీన్ స్వీప్ చేశారండి. అదేవిధంగా సుజయ్ బాబు, మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, అదేవిధంగా అధిష్టానం కూడా మీకు గుర్తించింది. అంటే మీ పక్కనుండే వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే పార్టీ సిద్ధాంతాల కోసము పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. మీకు పార్టీలో ప్రాధాన్యత మళ్ళీ ఇస్తారనే హామీలు ఇచ్చారా? ఆల్రెడీ నాకు పార్టీ నగర అధ్యక్షుడుగానే ఇచ్చినారు. నాకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇచ్చారండి.
నాకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఏర్పడింది. అన్ని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగానే పోతామండి. నా కట్టె కాలే వరకు, నేను చచ్చే వరకు జనసేనుడితోనే మా ప్రయాణం అండి. మేము ఈరోజు గెలిచిన తర్వాత చెప్పట్లేదండి. ఓడిపోయిన రోజు నుంచి, పార్టీ మొదలైన రోజు నుంచి మేము పవన్ కళ్యాణ్ గారితోనే పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటామండి. మాకు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇక్కడే ఉంటామండి. కాకపోతే అది ఇంకా మా కష్టాన్ని గుర్తించి మాకు ఇక్కడ కానీ అధిష్టానం కానీ మాకు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ముందరికి వెళ్తామండి. ఇప్పుడు జనసేన ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు సుమారు 10 సంవత్సరాల నుంచి జనాలకు రావడం జరిగింది. 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఎన్నో అవమానాలు అదేవిధంగా కష్టాలు కూడా పెట్టారు. ఇప్పుడు ఒక్కసారిగా 21 సీట్లు గెలుపొందారు కూటమిలో. మీరు అంటే ప్రజలు ఎలా మొగ్గు చూపించారనుకుంటున్నారు? ప్రజలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈరోజు జనాల కోసం, ఆయనకి ఎంతో విలాసవంతమైన జీవితం. నిజంగా ఆయన ఒక స్టెప్ వేస్తే 10 కోట్లు ఇచ్చేసిపోతారు. అతను ఒక సినిమా చేస్తే, ఆయన ఒక సినిమా చేస్తే డబ్బులు ఇచ్చేసిపోతారండి. ఆయన ప్రజల కోసం రావాలి, ఆయన విలాసవంతమైన జీవితాలతో ఆయన హ్యాపీగా ఉండొచ్చు. కానీ అటువంటి అన్ని వదిలేసి ఈరోజు ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయి ఒక వ్యక్తిగా ముందరకు వచ్చి అందరికీ ఒక భరోసాగా, ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవించారు. 2019లో ఈరోజైతే ఆ రోజు మొత్తం ఓటమి చెందాం. 1 సీటు మాత్రమే వచ్చింది. ఆ గెలిచిన 1 ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు బెదిరించి లాక్కున్నాడు, ఇతను భయపడి వెళ్ళిపోయాడు, లేకపోతే ఇతను స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెళ్ళిపోయారు. కానీ ప్రజలు మొత్తం ఈ సినారియో అంతా గమనించారండి. ఎందుకంటే రాష్ట్రం నిజంగా ఇందిరాగాంధీ అప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ మూమెంట్ అయితే వచ్చిందో అటువంటి ఎమర్జెన్సీ మూమెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందండి. జయేంద్ర మూమెంట్ ఏదో ఉన్నది కదా, అప్పుడు ఎమర్జెన్సీ మూమెంట్, అంతకన్నా క్లిష్టపరిస్థితమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ప్రజలు అంతకు ముందులా లేరండి. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రజలకు చాలా చెరువుగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక నాయకుడు చేసిన తర్వాత పక్క నాయకుడికి తెలిసేదానికన్నా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిపోతుందండి. సో వాళ్ళు నిజమైన జడ్జిమెంట్ చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మన కోసం నిలబడ్డాడు. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారినే మెచ్చుకుంటున్నారండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, ఇటుపక్క నరేంద్ర మోదీ గారికి ఇద్దరికి పొత్తు అయితే కుదిరిచ్చి ఈరోజు రాష్ట్రంలో నిన్న కూడా చూసామండి, ప్రధానమంత్రి మొత్తం ఎన్డీఏ కూటమిని మొత్తం కూర్చోబెట్టి ఆయన పవన్ కాదు తుఫాన్ అంటున్నారండి. అక్కడికి మాకు చాలా చాలా ఉద్వేగానికి లోనయ్యామండి. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి ఈరోజు మేము ఏమీ లేని 2019లో 1 ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈరోజు 21 మేము పోటీ చేసిన అన్ని స్థలాల్లో 100% స్ట్రైక్ రేట్. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే చాలా మార్లు అన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి వచ్చి మాకు ఒక భరోసాగా నిలబడ్డారని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఈరోజు నిజంగా ఈ తరుణాలన్నీ చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందం కలిగింది. దీనికన్నా ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారండి. అటువంటి ఉద్వేగభరిత క్షణం నిజంగా మా గుండెల్లో ఏదో తెలియని ఆనందం, ఏదో ఒక హ్యాపీనెస్. ఎందుకంటే మేము ప్రజారాజ్యం నుంచి పనిచేసుకుంటూ వచ్చాం. చిరంజీవి గారు అనే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ రోజు ఆ రాజకీయాల వల్ల ఆయన ఇబ్బందులు పడ్డారు. తర్వాత పార్టీని, తర్వాత అంతా గతం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాటిలన్నింటినీ ముందరికి ఛేదించి ఈరోజు నిలబడి 10 సంవత్సరాల పాటు విపక్షాల మాటలు, దాడులు, ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు నిలబడుకొని నేరుగా తీసుకెళ్ళి చిరంజీవి గారి కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఈరోజు నిజంగా ఒక అభిమానిగా నిజంగా చాలా గర్వపడుతున్నానండి. అటువంటి ఉద్యోగభరిత క్షణం చూసిన తర్వాత అదేవిధంగా వాళ్ళ అన్న, అదేవిధంగా తల్లి కూడా చాలా ఉద్వేగానికి గురయ్యారు, చాలా సంతోషపడ్డారు. నిజంగా చాలా ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న తరుణం అండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆ రోజు చాలా కష్టాలతో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముందరకు వచ్చి నిలబడ్డారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన రాజకీయాలకి సున్నిత మనస్కుడు కాబట్టి ఆ రోజు ఆయన ఇబ్బంది పెట్టారు. ఈరోజు జగన్ రెడ్డికి మొగుడు వచ్చాడు 2014లో. ఈ రోజు నుంచి ఆయన తాట తీసి వదిలిపెట్టాడు. ఈరోజు ఆ ఫలితంలో తీసుకోబోయి చిరంజీవి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చిరంజీవి గారి కళ్ళల్లో ఆనందం, పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం, వారి తల్లి ఉద్వేగానికి లోనవడం, సురేఖమ్మ గారు, వీళ్ళందరూ ఈ ఉద్వేగభరిత క్షణాలంటే నిజంగా మాకే చాలా ఆనందం వేసిందంటే అసలు ఎందుకో తెలీదు. మేము ఎదురు చూస్తున్న క్షణం ఈరోజు రావడం నిజంగా. అలాగే సుజయబాబు గారు, మామూలుగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
అంటే కొంతమంది అధికారులు సఫర్ అయ్యారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం బాగా సఫర్ అయిపోయింది. అప్పుడు లోకేష్ బాబు నేను ఒక డైరీ, రెడ్ డైరీలో రాసుకుంటున్నాను, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు, మొదలుపెట్టారు కూడా. అంటే మీరు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు కూడా ఏమైనా రెడ్ డైరీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు నిన్నే చెప్పారు కక్షపూరిత రాజకీయాలు మేము చేయమని. అదేవిధంగా లోకేష్ గారు కూడా చెప్పింది ఏంటంటే రెడ్ బుక్ అనేది ఇది ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరి వల్ల ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళదంతా ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని. అండ్ ఇంకోటి వేసుకుంటే మాకు రెడ్ బుక్ అవసరం లేదండి, మాది రెడ్ అండ్ వైట్, మా పార్టీ సింబల్స్ మాది రెడ్ అండ్ వైట్, వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ టైం. అంటే కక్షలు కార్పణ్యాలకు వెళ్ళమని చెప్పారు. ఖచ్చితంగా అండి, కక్షలు కార్పణ్యాలు గత ప్రభుత్వం చేసిన వైపరీత్యాలు ఈసారి రాష్ట్రంలో ఉండవు. ముందర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మనం బీహార్ కంటే వెనకాల పడిపోయాం, ఛత్తీస్గఢ్ కంటే చిటికలు పడిపోయాం. ఈరోజు రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం అనేది చేతికి కూటమికి వచ్చింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రావడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి రావడం, నిజంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దాల్సిన సమయం ఈరోజు వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న అదే మాట చెప్పారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలన్నో అది మాట్లాడి పైనుంచి మన కేంద్రం నుంచి ఎటువంటి ఏది కావాలన్నా మేము తీసుకొని మాట్లాడుకునే ఒక శక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన కూటమి ఏర్పడిందండి. అంటే మీ నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది, మీరేం కోరుకుంటున్నారు? ప్రచారం అయితే జరుగుతుంది, వాళ్ళు కూటమి ఏ విధంగా ఆదేశిస్తో ఆ విధంగానే ముందరకు పోతామండి. ఖచ్చితంగా మా కోరిక అనేది ఉంది, అది ఖచ్చితంగా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం రానున్న రోజుల్లో. అలాగే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 సీట్లు, మొత్తం 10 నియోజకవర్గాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. మీకు జనసేనకు, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయండి మాకు సత్సంబంధాలు. ఎందుకంటే ఆ రోజు ఏ రోజైతే ఇచ్చారో ఆ రోజు నుంచే మీరు ఆ రోజు పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, ఎంపీ అభ్యర్థి కానీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని వాళ్ళ నాయకుల కంటే కూడా చాలా ఎక్కువగా మమ్మల్ని కలుపుకొని ముందరికి తీసుకెళ్లారండి. ఈరోజు మాకు తగిన ప్రాధాన్యత, తగిన గుర్తింపు మాకు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో పోటీ చేసిన ఎమ్మెల్యేల దగ్గర, మా నాయకులకు కానీ మాకు అందరికీ కూడా నిజంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా చేస్తామని కూడా వారు మాకు అందరికీ చెప్పున్నారు. ఆ విధంగానే ముందరికి వెళ్తామండి. అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పార్టీ కీలకంగా ఒక పాత్ర పోషిస్తుంది. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? ఖచ్చితంగా అండి, ఈరోజు మేము ఏ రోజైతే మేము 0లో ఉన్నప్పుడే మేము పార్టీని బలోపేతం చేసేదానికి చాలా కష్టపడ్డాం. నిజంగా ఈరోజు మాకు ఒక బాధ్యత పెరిగింది. ఎందుకంటే మేము పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే 21 మంది అభ్యర్థుల్ని పెట్టి 21కి గెలిపించుకున్నారో, ఈరోజు మాకిక్కడ ఒక ఎమ్మెల్యే లేకపోయినా వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడ్డాం. ఈరోజు మా పార్టీని మేము ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో బలపరిచే దిశగానే మేము అడుగులు వేస్తాం. అదేవిధంగా ప్రతి ఏరియాలో మా జన సైనికులందరినీ కలుపుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ఈరోజు పార్టీ నాయకులందరూ త్వరలోనే సమావేశమై ఇక్కడి నుంచి పార్టీని ఏ విధంగా గెట్ ఆన్ చేయాలి, ఏ విధంగా ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా బలపరుచుకోవాలి, ఒక బలమైన శక్తిగా ఏ విధంగా మార్చుకోవాలి అనే దానికి ప్రణాళిక పరంగా మేము ఖచ్చితంగా ముందరికెళ్తామండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో, కేంద్రంలో, రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా జనసేన పార్టీ ప్రజల అభివృద్ధి కోసం ఒక పక్క పనిచేస్తుండే నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందేకు క్షేత్రస్థాయిలో పనిచేస్తామని కూడా సుజిత్ బాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.